హలో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. మీరు కూడా నాలాగే ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను ఇవాళ అయితే చాలా సింపుల్గా చేసుకున్నాను పూజ, ఎందుకంటే ఫస్ట్ వీకే నేను పూజ చేసేసుకున్నాను. సో ఇంట్లో కొంచెం నైవేద్యం చేసుకొని మంచిగా అలంకారం చేసుకొని అమ్మవారికి అయితే నేను పూజ చేసుకున్నాను. రండి, నేను ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తాను మీకు. యాజ్ యూజువల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన సువాసన వచ్చే పూలు విరజాజులతో అయితే నేను అమ్మవారికి మాల కట్టి పూజ చేసుకున్నాను. ఈ గులాబీ పూలు వచ్చేసరికి మా చెట్టుకు పూసినాయండి, అందుకని ఫస్ట్ వచ్చిన గులాబీ పూలు ఇవి. సో అమ్మవారికి పెట్టాను నేను, తర్వాత రాముల వారికి పెట్టాను. యాజ్ యూజువల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు, పసుపు, చామంతి పూలు, గులాబీ పూలతో పూజ చేసుకున్నాను నేను. దాని తర్వాత ఇక్కడ వెండి పూలతో పూజ చేసుకున్నాను నేను. అష్టోత్తరానికి నేను రవ్వ పులిహార చేశాను ఈసారి. పులిహార, చింతపండు పులిహార ఇవన్నీ కొంచెం ఇదవుతుందని చెప్పేసి ఈసారి వెరైటీగా ఉంటుందని రవ్వ పులిహార చేశాను. దాని తర్వాత ఫ్రూట్స్, కొబ్బరికాయ కుట్టాను. కొత్త డ్రెస్ ఒకటి తీసుకున్నాను. సో ఆ డ్రెస్ అయితే అమ్మవారికి పెట్టాను నేను. సో ఈ విధంగా అయితే నేను మా ఇంట్లో పూజ చేసుకున్నాను, సింపుల్గా చేసుకున్నాను. ఈసారి అయితే నేను చాలా సింపుల్గా చేసుకున్నాను. సో ఫైనల్గా అయితే నేను ఈ విధంగా అలంకారం చేసుకొని పూజ చేసుకున్నాను. ఇవాళ వరలక్ష్మి వ్రతం కదండి, మా ఫ్రెండ్స్ చాలామంది పిలిచారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు ఎవరెవరు ఎలా అలంకారం చేసి అమ్మవారిని ఎలా ఉంది డెకరేషన్ అదని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ తమిళ పిల్ల ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తమిళ పిల్ల.